హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ బొమ్మిడి చేపల ఫ్రై అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 1/2 kg వంకాయల వరకు అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి అయితే పక్కన పెట్టేశాను. అలాగే బొమ్మిడి చేపలు అనేవి కట్ చేసి అయితే కొంచెం సాల్ట్ వాటర్లో వేసాను, నీచు వాసన ఉంటే పోతుందని చెప్పేసి. ఇటు వచ్చేసి ఏమో ఆనియన్, పచ్చిమిర్చి కూడా నేను ముందుగానే కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయాలి. సో ఎలాగో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఇందులోకి బొమ్మిడి చేపలు వేసారంటే ఆనియన్, పచ్చిమిర్చితో పాటు బొమ్మిడి చేపలు కూడా ఆయిల్లో మంచిగా వేగుతాయి అన్నట్టు. బొమ్మిడి చేపలు అనేవి ఆయిల్లో ఎంత మంచిగా వేగితే టేస్ట్ అనేది తినేటప్పుడు అంత బాగుంటుందన్నమాట. అలాగే ఎల్లిపాయలు అనేవి కచ్చా పచ్చాగా దంచి అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసి పసుపు కూడా కాసేపు మిక్స్ చేశారంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో చూడండి, వంకాయలు కట్ చేసి నేను చాలాసేపు అయినా కానీ మంచిగా వంకాయలు అనేవి కలర్ చేంజ్ కాకుండా ఉన్నాయండి. ఖచ్చితంగా వంకాయలు కట్ చేశారంటే సాల్ట్ వాటర్లో వేస్తే ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో వంకాయ పీసెస్కి కూడా ఆయిల్ పట్టేలాగా మంచిగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు అయినా కానీ ఉడికించాలంటే మనకి ఒక 60% అయినా కానీ వంకాయలు మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. సో చూడండి, వంకాయలు అనేవి మంచిగా మగ్గిన తర్వాతకి ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే వేయాలి. నేనైతే ఆల్రెడీ వంకాయలు మనం యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తక్కువనే వేసాను అన్నమాట. సో సాల్ట్ అనేది మంచిగా వంకాయకి పట్టేలాగా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసి అయితే మూత పెట్టుకొని ఇంకొక 40-50% వంకాయ అనేది పూర్తిగా ఉడికేంతసేపు అయితే మంచిగా ఉడికించుకోవాలి. సో చూడండి, వంకాయ అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా ఉడికిపోయిందన్నమాట. సో మీకు ఇన్ కేస్ ఏంటంటే కారం తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోండి. నేను ఆల్రెడీ ముందు పచ్చిమిర్చి వేసాను కాబట్టి నాకు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కారం యాడ్ చేయలేదు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే మన ఎమ్మి వంకాయ బొమ్మిడి చేపల ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే తీరుతుంది. నోరూరించేలాగా ఉంది కదా చూస్తుంటేనే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. అలాగే వంకాయ ఫ్రై ఇష్టం ఉన్నోళ్ళు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.